హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఈ వీడియోలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి టాప్ 10 పీవైక్యూస్ చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 10 పీవైక్యూస్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినాయి. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి రాజ్యాంగ పరిషత్ కమిటీలు వాటి చైర్మన్ సరిగ్గా జతపరచండి. ఇది ఒక 100 సార్లు వచ్చింది ఎగ్జామ్లో. టీజీపీఎస్సీ రీసెంట్ 2024లో నిర్వహించిన గ్రూప్ 2లో కూడా ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఓకేనా? సో కమిటీ ఇటు ఉంది, చైర్మన్ ఇటు ఉన్నాడు. చూడండి, స్టీరింగ్ కమిటీ, కేంద్ర అధికారుల కమిటీ, రాష్ట్ర ప్రావిన్స్ రాజ్యాంగ కమిటీ, ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ. జవహర్లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, కేఎం మున్షి. ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే స్టీరింగ్ కమిటీకి చైర్పర్సన్ బాబు రాజేంద్ర ప్రసాద్, కేంద్ర అధికారుల కమిటీ చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ, రాష్ట్ర ప్రావిన్స్ సంబంధించి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ వచ్చేసి మనకు చూసుకుంటే కేఎం మున్షి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సో మీకు 5 సెకండ్ టైం ఇస్తున్నది, అలా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో డ్రాఫ్టింగ్ కమిటీకి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. ముసాయిదా కమిటీ 1947 ఆగస్టు 29న ఏర్పడింది. దీనికి చైర్మన్ బిఆర్ అంబేద్కర్ గారు. బిఆర్ మిట్టల్ అనారోగ్యంతో తప్పుకోవడంతో ఆయన స్థానంలో ఎన్ మాధవరావు నియమించబడ్డారు. డిపి ఖైతాన్ 1948లో మరణించడంతో ఆయన స్థానంలో టిటి కృష్ణమాచారి నియమించాడు. టిటి కృష్ణమాచారి ముసాయిదా కమిటీలో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించని ఏకైక సభ్యుడు. చాలా ఒక 10 పాయింట్లు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇది నేను క్రియేట్ చేసింది. ఇవన్నీ డిఫరెంట్ ఎగ్జామ్స్ వస్తే వాటన్నింటిని కలిపి ఒకే క్వశ్చన్గా ఫ్రేమ్ చేసిన. చూద్దాం. ముసాయిదా కమిటీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ముసాయిదా కమిటీ 1947 ఆగస్టు 29న ఏర్పడింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డైరెక్ట్ వచ్చింది. ఏ సంవత్సరంలో మనకు ముసాయిదా కమిటీ ఏర్పడిందని అడిగాడు. 1947 ఆగస్టు 29. ఇంకో క్వశ్చన్, ముసాయిదా కమిటీకి చైర్మన్ ఎవరని అడిగాడు. ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? బిఆర్ అంబేద్కర్. సో స్టేట్మెంట్ నెంబర్ 1 కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 2, బిఆర్ మిట్టల్ అనారోగ్యంతో ఇతని ప్లేస్లో ఎన్ మాధవరావు వచ్చింది. కరెక్ట్ ఆన్సర్. ఖైతాన్ చనిపోతే ఆయన స్థానంలో కృష్ణమాచారి వచ్చింది. కరెక్ట్ ఆన్సర్. ఈ కృష్ణమాచారి న్యాయ విద్యను అభ్యసించలేదు. మిగతా అందరూ న్యాయ విద్యను అభ్యసించలేదు, కానీ ఈయన ఒక్కరు మాత్రమే అభ్యసించలేదు. సో ఆప్షన్ 4 అన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ ఇంకొక మ్యాచ్ ద ఫాలోయింగ్. రాజ్యాంగ పరిషత్కు వివిధ వర్గాల నుంచి వివిధ పర్సన్స్ రిప్రజెంట్ చేస్తారు. వాటికి సంబంధించి ఆంగ్లో ఇండియన్లు, పర్సీలు, అఖిల భారత మహిళా సంఘం, అఖిల భారత కార్మిక సంఘం, జగ్జీవన్ రాయ్, హంసా మెహతా, ఫ్రాంక్ యాంటోనీ, మోడీ. మనం చూసుకుంటే అఖిల భారత మహిళా సంఘం హంసా మెహతా అంటే సీకు 2 ఉండాలి, ఇది డిలీట్ అయిపోయింది. అఖిల భారత కార్మిక సంఘాలు మనకు బాబు జగ్జీవన్ రాయ్ D1 ఉండాలి, ఇది వీకింది. ఈ 2 ఉన్నాయి ఇప్పుడు. ఆంగ్లో ఇండియన్లు ఫ్రాంక్ యాంటోనీ, పార్సీలు హెచ్డి మోడీ. సో ఇది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాంది నేను 5వ షెడ్యూల్ ప్రాంతాలు మరియు షెడ్యూల్ తెగల పరిపాలన నిబంధన 244 క్లాస్ 1 ప్రకారం తెలుపుతుంది. 6వ షెడ్యూల్లో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలు ఉన్నాయి. 7వ షెడ్యూల్ ప్రకారం కేంద్ర జాబితాలో ప్రస్తుతం 98 అంశాలు, రాష్ట్ర జాబితాలో ప్రస్తుతం 59 అంశాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో ప్రారంభంలో 52 అంశాలు ఉండగా 42వ సవరణ ద్వారా 47 తెచ్చిల్లు అంటుండు. ఇక్కడ మనం చూసుకుంటే స్టేట్మెంట్ నెంబర్ 1 కరెక్టే. 5వ షెడ్యూల్లో షెడ్యూల్ ప్రాంతాలు మరియు తెగల గురించి ఉంటుంది. ఆర్టికల్ ఏంటంటే దానికి సంబంధించి 244 మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే. నెక్స్ట్ 6th షెడ్యూల్లో ఉన్న రాష్ట్రాలు 100 సార్లు వచ్చింది ఇప్పటికి. 6th షెడ్యూల్లో ఉన్న రాష్ట్రాలు, 5th షెడ్యూల్లో 10 రాష్ట్రాలు ఉంటాయి. 6th షెడ్యూల్లో 4 రాష్ట్రాలు ఉంటాయి. అది అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఈ 4 రాష్ట్రాలు కూడా 5th షెడ్యూల్లో ఉంటాయి. ఇది కూడా కరెక్టే. 7వ షెడ్యూల్లో ప్రస్తుతము కేంద్ర జాబితాలో 98 అంశాలు ఉన్నాయి, రాష్ట్ర జాబితాలో 59. కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, 42వ రాజ్యాంగ సవరణ 47 ఉండే యాక్చువల్గా ఉమ్మడి జాబితాలో, దాన్ని 52 తీసుకొచ్చిండు. సో ఇక్కడ ఏం చేసిండు, అటు తిట్టించిండు. ఇటు అంటే ఫస్ట్ 47 ఉండే, ఇక్కడ 52 ఉండాలి, కానీ దీన్ని అటు తిట్టేసి ఇటు దాటేసిండు. కాబట్టి ఆప్షన్ 4 అనేది తప్పు. క్వశ్చన్ నెంబర్ 5, ఇది ఒక 100 సార్లు వచ్చింది. యూపీఎస్సీ 2023 పేపర్లో కూడా ఈ క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా?
ఇది మనకు 8వ షెడ్యూల్లో ప్రారంభంలో 14 లాంగ్వేజ్ ఉండే, క్రమక్రమాన ఇప్పుడు 22 లాంగ్వేజ్ అయినాయి. అది ఆ క్రమానుగతం ఏందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. 21వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు డైరెక్ట్ క్వశ్చన్ చెప్తున్నా, సింధీ అనే భాష 15వ లాంగ్వేజ్గా చేరింది. ఓకేనా. నెక్స్ట్ 71వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఏం చేరిందంటే కొంకణి, మణిపూరి, నేపాల్ చేరింది. 92వ రాజ్యాంగ సవరణ బోడో, డోంగ్రీ, మైతాలి, సంతాల్ చేరింది. 96వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఒరియా అనే పదం ప్లేస్లో ఒడియా అని చెప్పేసి వాళ్ళు నామకరణం చేసుకున్నారు. ఇది దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. 1967, 92, 2003, 2011 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ప్రస్తుతం 22 లాంగ్వేజ్ ఉన్నాయి. ప్రారంభంలో 14 ఉంటే ప్రస్తుతం 22 అయినాయి. ఇది డిఏఓ క్వశ్చను, అదేవిధంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చను, అదేవిధంగా ఎస్ఐపిసి చాలాసార్లు ప్రిలిమ్స్గా మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్, అదేవిధంగా టీజీపీఎస్సీ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఆర్టికల్ 3 సంబంధించి సరైన వ్యాఖ్యలు ఏంటన్నాడు. నూతన రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దులు మార్చే అధికారం కేవలం పార్లమెంట్కి కలదు. ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి పూర్వానుమతి తప్పనిసరి. రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం వ్యతిరేకంగా ఉన్న నిర్ణీత గడువులో స్పందించకపోయినా కేంద్రం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ ఆమోదించిన పునర్వ్యవస్థ బిల్లు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. ఆల్ 4 కరెక్టే. ఈ ఆల్ 4 కరెక్టే. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్, దానికి సంబంధించిన అంశము. ఈ 4 స్టేట్మెంట్లు ఒక 50 నుంచి 100 సార్లు, 50 నుండి ఒక 100 సార్లు డిఫరెంట్ ఎగ్జామ్స్లో వచ్చిండు. మంచిగా చెప్తాడు. ఆర్టికల్ 15 క్లాస్ 4 ఏం చెప్తుందంటే మనకు చూద్దాం. 15 క్లాస్ 5, 15 క్లాస్ 4A, 16 క్లాస్ 6. ఫస్ట్ 16 క్లాస్ 6 ఈజీ ఉంటుంది చూడండి. ఇది ఏంటంటే ఇది 16 క్లాస్ 6 ఏంటంటే ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించాలి. ఇది 103వ రాజ్యాంగ సవరణ. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉద్యోగాల్లో రిజర్వేషను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిందంటే 103 రాజ్యాంగ సవరణ. 4కు 1 ఉండాలి. 4కు 1 ఇది వీకింది. నెక్స్ట్ చూసుకుంటే 16(4)A ఇది ఓబీసీలకు ఉన్నత ప్రైవేట్ విద్యా సంస్థలు రిజర్వేషన్లు అంటే 3 ఉండాలి ఆటోమేటిక్. ఇది ఆర్టికల్ మనం చూసుకుంటే 1 చూద్దాం. 1, 2, 15(4) ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థలో రిజర్వేషన్ 1వ రాజ్యాంగ సవరణ. ఓకేనా. 15 క్లాస్ 5 ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతులు రిజర్వేషన్. సారీ, ఇక్కడ మనం మిస్టేక్ వచ్చింది కూడా అండి. క్లారిటీ చెప్తాం మళ్ళీ ఒకసారి చూడండి. మనకు క్లారిటీ చెప్తా. 15 క్లాస్ 4 ఏంటంటే మనకు ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థలో రిజర్వేషన్ 1వ రాజ్యాంగ సవరణ. 15 క్లాస్ 5 ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లో రిజర్వేషన్. 16 క్లాస్ 4A ఏంటంటే ఓబీసీలకు సంబంధించి. 16 క్లాస్ 6 ఏంది ఈడబ్ల్యూఎస్. కరెక్టే చెప్పిన, చిన్న నాది నాకే కన్ఫ్యూజ్ అయింది. ఓకే, క్రింది వాటిలో సరికాని వాక్యం ఇది. ఆర్టికల్ 51A మన ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఆర్టికల్ 15Aలో ఉంటుంది. దానికి సంబంధించి అడుగుతాడు. సర్వన్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నారు. ప్రారంభంలో 10 ఉండక 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ విధిని చేర్చారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26ను ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటారు. సకాలంలో పన్ను చెల్లించడం, విధులను పాటించిన వారిపై శిక్షలు విధించాలనే సర్వన్ సింగ్ కమిటీ రాజ్యాంగంలో చర్చించలేదు. ఇది కూడా ఒక 50 నుంచి 100 సార్లు వచ్చిన క్వశ్చన్. సర్వన్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని మనం తీసుకున్నాము. ఏ దేశంలో తీసుకున్నామంటారు? యుఎస్ఏ. ఇక్కడనే 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఫండమెంటల్ డ్యూటీస్ని ఏ కమిటీ సిఫార్సు చేసింది? సర్వన్ సింగ్ కమిటీ. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు? 42వ రాజ్యాంగ సవరణ. ఏ దేశం నుంచి తీసుకున్నాం? యుఎస్ఎస్ఆర్. 3 కలిపి ఒకటే క్వశ్చన్ ఇచ్చేసిన నేను. ప్రారంభంలో 10 ఉండే కరెక్టే. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మన విద్యార్థులకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులే విద్య చూసుకోవాలని చెప్పేసి 11వ విధి యాడ్ అవుతుంది. ప్రతి సంవత్సరం నవంబర్ 26 కాదు, జనవరి 3 తారీఖున ఫండమెంటల్ డ్యూటీస్ డే జరుపుకుంటాం. ఇది కరెక్టే. నెక్స్ట్ 9వ క్వశ్చన్. ఇది చాలా సింపుల్. 72వ రాజ్యాంగ అధికారం ద్వారా ఆర్టికల్తోని రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి. ఒక 5 రకాలు ఉంటాయి. ఇక్కడ 4 రకాలు ఇచ్చిన చూడండి. పార్ట్ అంటే చూడండి చాలా ఇంపార్టెంట్. ఇది
చూడండి 1 సెకండ్. కమ్యూటేషన్ అంటే ఏంటంటే శిక్ష తీవ్రతను తగ్గించి చిన్న శిక్షగా మార్చడం, మరణ శిక్షను యావజ్జీవ శిక్ష ఎగ్జాంపుల్. నెక్స్ట్ రెమిషన్ అంటే ఏంటంటే శిక్ష స్వభావం మార్పు లేకుండా శిక్షణ కాలాన్ని అంటే ఇప్పుడు వానికి అంటే ఒక శిక్ష ఉంటుంది, ఆ శిక్షని రకం మార్చడు, అదే శిక్షణ అదే ఉంటుంది, దాని టైం 10 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు ఆ శిక్ష అనుభవిస్తారు. అట్లా రెస్ప్రేవ్ అంటే ప్రత్యేక పరిస్థితులు తక్షణ శిక్షను తగ్గించడం. ఓకేనా. పార్డ్ అంటే శిక్షణ మొత్తానికే తీసేయడం. ఇది చాలా ఇంపార్టెంట్, పట్టండి. 10th క్వశ్చన్. జాతీయ అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి పాలన మధ్య తేడాలను పరిశీలించి సరైన వ్యాఖ్యను ఎంచుకోము. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంట్ నెలలోగా ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి. రాష్ట్రపతి పాలన 2 నెలల్లోగా సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం 1 మంత్లో 2/3తో ఆమోదించాలి. రాష్ట్రపతి పాలన అయితే 2 నెలల్లో సాధారణ మెజారిటీతోనే ఆమోదిస్తే సరిపోతుంది. రాష్ట్రపతి పాలన గరిష్టంగా 3 సంవత్సరాలు కాగా జాతీయ అత్యవసర పరిస్థితి ఎన్ని రోజులైనా వేసుకోవచ్చు. కరెక్టే, 3 సంవత్సరాలు. 3 years ఆఫ్టర్ కూడా వేయాలంటే 1 year ఆఫ్టర్ వేయాలంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ యొక్క అనుమతి కావాలి. 3 years ఆఫ్టర్ వేయాలంటే ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వేయాలి. దీనికి మాత్రం అవసరం లేదు, 1 yearకి ఒకసారి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ప్రాథమిక హక్కులు రద్దు అవుతాయి, కానీ జాతీయ అత్యవసర పరిస్థితులు రద్దుకో. ఆపోజిట్, ప్రాథమిక హక్కులు అనేది జాతీయ అత్యవసర పరిస్థితి అప్పుడు రద్దు అవుతాయి, రాష్ట్రపతి పాలన అప్పుడు కావు. ఓకేనా. ఇది తప్పు, 3 తప్పు అంటే ఇదే కరెక్ట్. రాష్ట్రపతి పాలన సమయంలో రాష్ట్ర మంత్రిమండలం రద్దు అవుతుంది, అసెంబ్లీలో సుస్థావస్థ చేతిలో పెడతారు. సో డైలీ మనం 10 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా.